నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ ఎంతో నమ్మకంతో నాకు సివిల్ ఏవియేషన్స్ శాఖను అప్పగించారు. రామ్మోహన్ నాయుడు. ఏపీలో ఏఈపీ సెట్ ఫలితాల విడుదల. 3.39 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు. ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించండి. గవర్నర్ను కోరిన కూటమి నేతలు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారు. చంద్రబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో నమ్మకంతో పౌర విమానయాన శాఖను తనకు అప్పగించారని, ఆయనకు ఇది ప్రెస్టేజ్ మినిస్ట్రీ అని తనతో చెప్పారని కేంద్ర మంత్రి టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత రెప్యుటేషన్, మోదీ రెప్యుటేషన్ను అంతర్జాతీయ స్థాయిలోని చేతిలో పెడుతున్నారని నిన్న తనతో అన్నారని గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలకు సేవలు అందించాలని సూచించారన్నారు. నిన్న కేబినెట్ భేటీ తర్వాత ప్రధాని మోదీ తనతో మాట్లాడినట్లు చెప్పారు. ఇది తనకు చాలా పెద్ద బాధ్యత అని, వయసుకు మించినదని అన్నారు. ప్రధాని మోదీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సహకారం తీసుకొని ముందుకు సాగుతారని చెప్పారు. మరి గతంలో ఈ మినిస్ట్రీని హ్యాండిల్ చేసినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు, ఆయనతో కూడా నేను వెళ్ళి కూర్చుంటాను, ఆయన కూడా కలుస్తాను. ఆయనది కూడా ఏ రకంగా గతంలో కార్యక్రమాలు నడిచేవో ఆయన దగ్గర కూడా తెలుసుకొని ఎక్కడా కూడా డిస్కంటిన్యూటీ లేకుండా ఈ దేశంలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ బలంగా ముందుకు నడిపిస్తాను. నిన్న మోదీ గారితో కూడా క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడాం. ఆయన కూడా వ్యక్తిగతంగా చాలా నమ్మకం నా మీద పెట్టుకున్నారు. చిన్న వయసులో ఉన్నావు కానీ మంచి ఎక్స్పీరియన్స్ నీకు పార్లమెంట్లో ఉంది, విదేశాలు తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్, నువ్వు ఇంజనీర్గా ఉన్నావు కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రపంచంలో ఈ సివిల్ ఏవియేషన్కి ఎంత గ్రోత్ ఉందో, ఎంత స్కోప్ ఉందో నేను చూశాను. కాబట్టి ఆ బాధ్యత నీ మీద పెడుతున్నాము. నాకు ప్రెస్టీజ్ మినిస్ట్రీ అని చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో మన రెప్యుటేషన్ని, భారతదేశ రెప్యుటేషన్ని, వ్యక్తిగతంగా మోదీ రెప్యుటేషన్ని నీ చేతుల్లో పెడుతున్నాం. ఇది జాగ్రత్తగా భద్రంగా చూసుకొని దేశ ప్రజలకి మంచి సేవలు అందించాలని ఆయన కూడా ఈరోజు ఎంకరేజ్ చేస్తూ పంపించడం జరిగింది. ఇది చాలా పెద్ద బాధ్యత, నా వయసుకు మించినటువంటి బాధ్యత. కానీ స్వీకరించి ధైర్యంగా పనిచేసి మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుల తాలూకా సహకారం కూడా తీసుకొని దేశానికి మంచి చేయడంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా నేను ముందుకు నడుస్తానని తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో ఇండియా ఉంది, సివిల్ ఏవియేషన్, గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ అండ్ ఉక్కు శాఖ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా తోడ్పడబోతుంది? ఈ పోర్ట్ఫోలియోస్ రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి. నేను ఇప్పుడే చెప్పాను, సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఎయిర్పోర్ట్స్, అలాగే మన విజయవాడ ఎయిర్పోర్టు, తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. కానీ అక్కడ కూడా చూసుకుంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్స్, ఇంకా ఫ్లైట్లు పెంచమని, లేకపోతే మంచి సిటీస్కి కనెక్ట్ చేయమని, చిన్న ఎయిర్పోర్ట్స్ కర్నూలు కానీ, కడప కానీ, రాజమండ్రి కానీ అలాంటివి ఉన్నాయి. సో అవన్నీ కూడా డెవలప్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనకి మంత్రిత్వ శాఖ చాలా ఉపయోగపడుతుంది. అలాగే చాలా పొటెన్షియల్, ఇంకా జాబ్ క్రియేషన్కి సంబంధించి కూడా కొన్ని ఏరియాస్ ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది. దాని మీద కూడా మేము దృష్టి పెడతాం. మీరు గుర్తు చేశారు, రూరల్ డెవలప్మెంట్ అలాగే కమ్యూనికేషన్స్ ఎంఓఎస్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆయన కూడా అప్పచెప్పడం జరిగింది. అది కూడా ఒక మంచి శుభపరిణామం. రూరల్ డెవలప్మెంట్ మన చేతిలో ఉండడం, అత్యధికమైనటువంటి గ్రామీణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఆ మినిస్ట్రీ మీద కూడా మనం పట్టు సాధించగలిగితే మంచి నిధులు మనం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఈ ఏపీ సెట్ ఫలితాలను కొద్దిసేపటి క్రితం అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3.39 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏపీ సెట్లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ ఇచ్చి ర్యాంకులను విడుదల చేశారు. గత నెల 16 నుంచి 23 వరకు ప్రభుత్వం ఈ ఏపీ సెట్ పరీక్షలను నిర్వహించింది. ఇటీవల సంబంధిత అధికారులు ప్రాథమిక కీని విడుదల చేయగా ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ను ప్రకటించడం జరిగింది.
ఇప్పుడు పాస్వర్డ్ రిలీజ్ చేస్తారు. పాస్వర్డ్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ పి, పి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ పి, హ్యాష్ ఈ ఏ పి సి ఈ టి at $2024. సో చూపిస్తాను. చేసేస్తాను. ఇప్పుడు రిజల్ట్స్ మాట్లాడతారు సార్, రిజల్ట్స్ ఇమీడియట్గా అప్లోడ్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మంగళవారం సమావేశమయ్యారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల తరపున సభా నాయకుడిగా టీడీపీ అధినేత కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్కు 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమిని ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపిక చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పుడే గవర్నర్ గారికి అందజేసి మీరు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి 3 పార్టీల నాయకులు వెళ్ళి కలిసాం. ఆయన తొందరగానే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తామని చెప్పి మా ముగ్గురితో కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. గవర్నర్ గారు ఈరోజు సాయంత్రం లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తామని మాకు చెప్పడం జరిగింది. సో ఈ రాజ్యాంగంలో జరిగే ఈ ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురం కూడా ఒకే ఆలోచనతోటి రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి అనే భావనతోటి గవర్నర్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల్ని ఇంత అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు ఈ విజయం ప్రజల విజయంగా మేము భావించి గౌరవించుకుని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఒక మంచి వాతావరణంలో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మీ అందరం కూడా కృషి చేస్తాం. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ చరిత్రలో ఎన్నడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని అన్నారు. 100% 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబులిచ్చారు. 3 పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని అనుసరించి అదే విధంగా పనిచేశాను. మళ్ళీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం, అవిశ్రాంతంగా పనిచేయడం, పోరాటాలు మాత్రమే నాకు తెలుసు, ప్రజాహితం మాత్రం తెలుసు. తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా. ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన, తపన అన్నీ కూడా ప్రజల కోసమే చేశాం. ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు, ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు. ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
నేను 14 సంవత్సరాలు దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. ఎన్నో సవాళ్లు చూశాను, ఎన్నో సంక్షోభాలు చూశాను. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు పోయాం. ఈరోజు కూడా మీకు అందరికీ ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి. నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా మీ అందరి సహకారంతో, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం. అది చేసి మన నిజాయితీని, మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం. అందుకని ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది. దెబ్బతినని వర్గం అంటూ లేదు. అందుకనే ఓసారి ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన క్షణంలోనే విజయంపై అందరికీ నమ్మకం ఏర్పడిందని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి చెప్పారు. అయితే ఇంత ఘన విజయాన్ని మాత్రం ఊహించలేదని చెప్పుకొచ్చారు. కూటమికి ఇది అనూహ్య విజయమని చెప్పారు. ఈ మేరకు మంగళవారం జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరమయ్యారని చెప్పారు. అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. తెలుగుదేశం, జనసేన ప్రజలచే ఎన్నుకోబడినటువంటి మీ అందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. అనూహ్యమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు. ఏ విధంగా ఢిల్లీలో మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు, 3 పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట. అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగు ప్రజలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఒక విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలన, కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం, నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు. ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ, ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలన రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 సీట్లకు గాను అద్భుత మెజారిటీతో 164 సీట్లలో విజయం సాధించిందని, అలాగే లోక్సభ ఎన్నికల్లోనూ 25 సీట్లకు గాను 21 ఎంపీ స్థానాలను కూటమి గెలుచుకుందని చెప్పారు. మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో కూటమి శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వేదిక పైన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తాడేపల్లిగూడెం సభలో నేను చెప్పినట్టుగా ఒక దార్శనికులు, 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత
దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు, నలిగిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం. 21 పార్లమెంట్ సభ్యుల్ని మన సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది. నెల్లూరు మేయర్ శ్రవంతి ఆమె భర్త పొట్లూరి జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శ్రవంతి మీడియాతో మాట్లాడారు. తాము రాజకీయాల్లో ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కారణమని వెల్లడించారు. తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేటర్గా అవకాశం ఇచ్చి రాజకీయాల్లో ప్రోత్సహించారని తెలిపారు. శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు కొన్ని ఒత్తిళ్ల కారణంగా తాము ఆయన వెంట నడవలేకపోయామని శ్రవంతి విచారం వ్యక్తం చేశారు. రాజీనామా చేయాలి అని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది. నా హస్బెండ్ అయినటువంటి జయవర్ధన్ గారు 15 సంవత్సరాలు శ్రీధర్ అన్నతోటి కలిసి ప్రయాణించడం వల్లే నేను ఈ కుర్చీలో కూర్చున్నాను. దానికి కారణం శ్రీధర్ అన్న గారే. ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి నన్ను జయవర్ధన్ గారి సతీమణి అనే ఒక కారణంతో ఆ రోజు నాకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చి ఏదైతే ఆ ఎలక్షన్ టెన్షన్ కానీ కష్టాన్ని కానీ మా దాకా రానివ్వకుండా నేను కార్పొరేటర్గా గెలవాలి అని మాకంటే కూడా ఆ కష్టాన్ని కానీ ఆ టెన్షన్ని కానీ తీసుకొని శ్రీధర్ రెడ్డి గారి సోదరులైనటువంటి గిరిధర్ రెడ్డి గారు మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించడం జరిగింది. గెలిపించినటువంటి కొన్ని రోజులకే నాకు అనుకోని ఊహించినటువంటి ఈ మేయర్ పదవిని నాకు శ్రీధర్ అన్న గారు ఇవ్వడం జరిగింది. నాకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీధర్ అన్న గారు. అంతేకాకుండా మాలాంటి ఎంతోమందికి, అదేవిధంగా శ్రీధర్ అన్న దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికి కూడా ఒక నాయకుడి కన్నా కూడా మించిన జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జనసేన మంగళవారం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో తమ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగినట్లు తెలిపింది. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఈ భేటీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మనందరం కూడా ఎంతో గర్వంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ తీర్మానం ముందుగా నేను చదువుతాను. దాని తర్వాత మనందరం కూడా ప్రెసిడెంట్ గారిని అభినందించి అప్పుడు కొనసాగిద్దాం. తీర్మానం: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024న సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్. మన శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడాలంటే కొత్తగా ఉంది.
ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం, మాట్లాడటం, సమస్యలు తీసుకురావడం. బట్ మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. చాలా ఒంటరి ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, నువ్వు ఎలా పార్టీ నడిపావు? పార్టీ నడపడం మాకు తెలుసు కదా, అధికారం ఒక గుర్తింపు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మోడల్ కాలనీలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లికి హిందూపురం బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం, మంగళవారం జ్యోతుల ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు జ్యోతులను ఊరేగించి అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ ఉత్సవానికి ఆంధ్ర నుండే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి వేలాది మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. గంగమ్మ తల్లికి జ్యోతుల ఉత్సవం ఈరోజు భారీగా జరిగింది. దాదాపు 5,000 మందికి పైగా హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకొని ఇటు వారి కుటుంబాలతో పాటు రాష్ట్రము, దేశం సుభిక్షంగా ఉండాలని వారు కోరుకున్నారు. అమ్మ తల్లి ఆశీస్సులతో ఇటు రాష్ట్రము, అటు దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు భారీగా పడాలని ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించి కోరుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, ఇలాగే కొనసాగితే సహించే ప్రసక్తే లేదని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. బనగానపల్లెలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నామని అన్నారు. తమ సహనాన్ని చేతకాని తరంగా తీసుకోవద్దని, టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడితే తిప్పికొట్టాల్సి వస్తుందన్నారు. పెట్టకుండా మరి ప్రశాంతమైన వాతావరణంలో ఈ 5 సంవత్సరాలు పరిపాలన సాగించడం జరిగింది. మరి ఈరోజు వారం రోజులు కూడా కాలేదు మీకు తెలుగుదేశం పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చి. మరి ఏమైనా మీరు ఒక ప్రణాళిక గురించి ఇంతవరకు తయారు చేసుకోలేదు. మీ ప్రణాళికల్లో కూడా ఎవరి మీద దాడులు చేయాలా, ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాలా, మరి ఎవరి మీద 307 కేసులు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఈరోజు వరకు కూడా ఈరోజు ఎన్ని గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా ఫోన్లు చేసి బెదిరియడం, పోస్టింగ్లు పెట్టడం ఫేస్బుక్లో, మన ఇళ్ల వద్దకు వచ్చి ఆడామగానే తేడా లేకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను అమాయకులు. ఎందుకంటే ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు. తెలుగుదేశం పార్టీకి ఉంటారు, కమ్యూనిస్టులకు ఉంటారు, బీజేపీకి ఉంటారు, జనసేనకు ఉంటారు, అలాగే వైఎస్ఆర్ పార్టీకి కూడా ఉంటారు. వాళ్ళు చేసిన తప్పేం, ఒక పార్టీలో కార్యకర్తగా ఉండడం, ఒక పార్టీలో నాయకులుగా ఉండడం తప్ప ఏ పార్టీకైనా కూడా, ఏ పార్టీకి ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పార్టీకి కూడా కార్యకర్తలు, నాయకులు అనేది వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు ఏదో మరి వాళ్ళు తప్పు చేసినట్టుగా ఆ పార్టీలోనే మరి వైఎస్ఆర్ పార్టీలో ఉండడమే ఒక నేరంగా భావించి ఈరోజు దాడులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు అధికారం ఇచ్చినారు. మీ అధికారంతో ఏదైనా మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకోండి. అంతే తప్ప ఈ దాడులు చేసి ఏదో ప్రజలను బెదిరిస్తే మళ్ళీ మాకు ఇంకా అధికారం వస్తుంది అని చెప్పి ఆశపడుతుంది. కొరసపాడు మండలం మేదరమెట్ల ప్రాథమిక వైద్యశాల పరిధిలోని ప్రజలందరూ ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మండల వైద్యాధికారిని డాక్టర్ నిఖిల మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ఆమె సూచించారు. పగటిపూట కుట్టే దోమ వలన డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. నా పేరు డాక్టర్ నిఖిల, పిహెచ్సి మేదరమెట్ల మెడికల్ ఆఫీసర్ని.
రైనీ సీజన్ అదే వర్షాకాలం వలన సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందువల్ల మీరు పరిసర ప్రాంతాలంతా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టుపక్కల నీళ్ళు ఎక్కడ నిల్వ ఉండకుండా, కొబ్బరి బోడలు ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసుకొని, వాటర్ ట్యాంక్స్ ఉంటే వాటర్ ట్యాంక్స్ క్లోజ్ చేసుకొని, ఎందుకంటే వాటి వల్ల డెంగ్యూ సీజన్ కాబట్టి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వర్షాకాలంలోనే డెంగ్యూ రాకుండా కొంచెం ఆ మస్కిటోస్ అని ఎక్కువ అన్నీ మార్నింగ్ పుడతాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసుకోవడం కోసం కొబ్బరి బోడలని క్లీన్ చేసుకొని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకోటి మస్కిటో కాయిల్స్, మస్కిటో రిపెల్లెంట్స్ అని ఆల్ అవుట్ లాంటివన్నీ వాడుకోవాలి. తర్వాత దోమతెరలు నైట్ కూడా దోమతెరలు అవన్నీ యూజ్ చేసుకుంటే వీటన్నిటిని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.